చూస్తూ వచ్చాం. 16 అధ్యాయాల్లో అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు మరి 17వ అధ్యాయం ప్రారంభిస్తూ ఉన్నాం. మొదటి 5 వచనాలు. ఇది మరి రెండవ మిషనరీ యాత్రలో ఒక భాగం. ఇది రెండవ మిషనరీ యాత్ర ప్రారంభమైంది. దాంట్లో ఒక భాగం. ఈ రెండవ మిషనరీ యాత్రలో ఒక గొప్ప సవాలు అనొచ్చు దీన్ని. ఎందుకంటే తెస్సలోనిక ప్రాంతానికి వెళుతూ ఉన్నారు వీళ్ళు. ఈ తెస్సలోనిక ప్రాంతంలోకి వెళ్ళి దేవుని యేసుక్రీస్తుని గురించి అక్కడ ఉన్న వారికి, ఆ సమాజం వారికి తెలియచేయటానికి పూనుకుంటున్నారు. అక్కడ 1వ వచనం ఏమనుంది? వారు అంఫిఫొలి అపోలోనియ పట్టణం మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అంటే వారి మార్గం ఎలా ఉంది, ఏ విధంగా వెళ్ళారు అంటే, మనం ఉదాహరణ చెబుతూ ఉంటాం కదా. ఇప్పుడు గుంటూరుకి వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి. ఎటు నుంచి పర్చూరు, పెదనందిపాడు మీద గుండా గుంటూరు వెళ్ళొచ్చు. బాపట్ల, పొన్నూరు మీద గుండా కూడా గుంటూరు వెళ్ళవచ్చు. అలాగా ఈ మార్గాలు ఉన్నాయి కాబట్టి అర్థమయ్యే రీతిలో మనకు తెలియటానికి వాళ్ళు ఎటు నుంచి వెళ్ళారు అనే విధానం చెబుతున్నాడు. అంఫిఫొలి, అపోలోనియా అనే పట్టణాల మీద గుండా తెస్సలోనికి వెళ్ళారంట. ఈ తెస్సలోనియా పట్టణం కొద్దిగా మంచి పెద్ద పట్టణమే, కానీ ఫిలిప్పి నుండి, అంటే ఫిలిప్పి ఆ పట్టణం నుండి పశ్చిమాన ఒక 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇది. మరి వారు అప్పట్లో అన్ని ప్రయాణాలు చేసుకుంటా, ఆ ప్రయాణాలంతట్లో సువార్తను ప్రకటించుకుంటా వెళుతూ వచ్చారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకున్న ఒక అలవాటు చూడండి. ఇక్కడ రెండవ వచనం ఒకసారి చదువుదాం. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి, ఇక్కడ మొదటి మాట ఏంది? పౌలు తన వాడుక చొప్పున. ఇది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన మాట. పౌలుకి ఏంటి వాడుక? ఎక్కడికి వెళ్తే అక్కడ సమాజ మందిరాలు, సినగోగుస్ అంటారు. సమాజ మందిరం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళటం, అక్కడ దేవుని వాక్యాన్ని వాళ్ళకి తెలియచేయటం. అలాగని తెస్సలోనిక పట్టణంలో కూడా సమాజ మందిరం ఉంది. సమాజ మందిరం ఎక్కడుందో వీళ్ళు వెతుక్కుంటూ వెళ్తారు. సమాజ మందిరం ఉన్న ప్రదేశంలో ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అక్కడికి వెళ్ళి అప్పుడు విశ్రాంతి దినం అనగా శనివారం, ఆ శనివారం విశ్రాంతి దినాన్న అక్కడికి వెళ్ళి ఆ సమాజ మందిరంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి పూనుకుంటూ ఉంటారు. 3 వారాలు పౌలు ఆ సమాజ మందిరంలో ఉన్నాడు. 3 వారాల్లో మొట్టమొదటి వారమే ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించాడు. ఏమని ప్రకటిస్తున్నాడు? యేసే క్రీస్తు. ఏదేమైనప్పటికీ ఆయన చివరి మాట ఏంటంటే యేసే క్రీస్తు. మరి ఈ మాట చెప్పే ముందు అసలు ఆయన ఏం అలవాటు అంటే, ఎక్కడ ప్రార్థన సమాజ మందిరం ఉంటే ఆ ఊరు వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళటం ఆయనకి అలవాటు. ఈరోజు ఈ మాటలు వింటున్న మనలో మనం ప్రతి ఒక్కరూ ఒక ప్రశ్న వేసుకుంటూ ఉండాలి. మరి మన జీవితాల్లో ఏది అలవాటుగా చేసుకుంటూ ఉన్నాం? ఏది అలవాటుగా చేసుకుంటున్నాం? చిన్నపిల్లలకి కొన్ని అలవాట్లు చిన్నప్పటి నుంచే ప్రారంభమవుతూ ఉంటాయి. తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటూ ఉంటారు కొన్ని అలవాట్లు. అవి మంచి అలవాట్లు అయితే వారి జీవితంలో వారు ఎదగటానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కొంతమందికి కొన్ని చెడ్డ అలవాట్లు కూడా వచ్చేస్తూ ఉన్నాయి. కానీ పౌలుకున్న ఒక మంచి అలవాటు ఏంటంటే ప్రార్థనకు వెళ్ళే అలవాటు, సమాజ మందిరం ఎక్కడుందో దేవులు ఆడుకునే అలవాటు. నేను ఒకసారి, అంటే ఇంచుమించుగా నేను దేవుని సన్నిధిని పట్టుకున్నప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళటం ప్రారంభమైనప్పుడు నా జీవితంలో అంటే సంఘానికి వెళ్లకుండా, క్రీస్తు వెలుగు సంఘంలో నుంచి బయటికి వెళ్ళిన ఆనవాళ్ళు 1-2 మాత్రమే ఉన్నాయి. ఆదివారం 1-2. అంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కానీ వెతుకుతాను అనమాట, అక్కడ మందిరం ఎక్కడ ఉందని. అంటే నా జీవితంలో ఒకే ఒకసారి జరిగింది అది. విజయనగరంలో నేను బాగా సిక్ అయిపోయి ఉన్నాను. ఆ రోజుకి ఆదివారం వచ్చింది, ప్రార్థనకి వెళ్ళాలి.
ప్రార్థనకి వెళ్ళాలి. అక్కడ ఉన్న వారిని విచారించి ఎక్కడుందో చర్చి కనుక్కుని, ఎందుకంటే విజయనగరం నుంచి ఇక్కడికి వచ్చి ప్రార్థనకి వెళ్ళటానికి ఎన్ని కిలోమీటర్లు? 600-700 కిలోమీటర్లు ఉంది. అంత దూరం నేను రాలేను కదా. కాబట్టి అక్కడున్న దేవుని సన్నిధి ఎక్కడుందో వెతుక్కుంటా వెళ్ళి అక్కడ దేవుణ్ణి ఆరాధించి, అక్కడ దేవుని స్తుతించి, దేవుని వాక్యాన్ని విని రావటం అది అలవాటుగా ఉండాలి నీ జీవితంలో. ఆదివారం ప్రార్థనకి వెళ్ళటం అలవాటుగా, శుక్రవారం ఉపవాస ప్రార్థనలు అలవాటుగా, ఇంకా కొన్ని ప్రత్యేకమైన కూడిదలలో కూడుకునే అలవాటు, అది మన జీవితంలో మనల్ని ఉన్నతమైన శిఖరానికి తీసుకెళ్తూ ఉంటుంది. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. పౌలుకు ఒక మంచి అలవాటు, ఎక్కడికి వెళ్తే అక్కడ సమాజ మందిరం. మనం ముందు 13వ అధ్యాయం నుంచి కూడా ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ సమాజ మందిరం వెతుకుతాడు, సమాజ మందిరానికి వెళ్తాడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాడు. ఆ దేవుని వాక్యంలో నుంచి యేసు క్రీస్తు అని చెప్పి వారికి తెలియచేస్తాడు. ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఆ పాత నిబంధన గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని యూదులు చాలా గౌరవిస్తారు. వాక్యము దేవుడు అని చాలా గౌరవిస్తారు. యూదునికి ఇదిగో నజరేతులో యేసుక్రీస్తు వచ్చాడు, ఆయనే దేవుడు అని చెబితే డైరెక్ట్గా వారు నమ్మరు, వారు అంగీకరించరు. వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి అంటే ఆ గ్రంథములో ప్రవక్తలు రాసిన మాటలను తీసుకుని గ్రంథములో ఉన్న యేసుక్రీస్తుని, దేవుణ్ణి వారికి చూపించాలి. వారి కనులు తెరవబడే విధంగా చెప్పాలి. అలా ఒక్కసారిగా అయిపోతుందంటే అవదు. 3 వారాలు అక్కడే ఉండి వాక్యాన్ని తర్కిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు, ప్రశ్నలకి ఇతను జవాబు చెబుతున్నాడు. వారు ప్రశ్నలు అడుగుతున్నారు, ప్రశ్నలకి వీళ్ళు జవాబులు చెబుతున్నారు. చివరికి ఏంటంటే దేవుడే యేసుక్రీస్తు. హల్లెలూయా. ప్రవక్తలు మనకి ఎవరినైతే మెస్సయ్యగా వస్తా అన్నాడు, ఆ మెస్సయ్య బెత్లెహేము నుంచి వచ్చాడు. ఆ మెస్సయ్యే యేసుక్రీస్తుగా వచ్చాడు, నజరేతులో ఉన్నాడు. 33.5 సంవత్సరం ఇక్కడ జీవించాడు. సర్వమానవాళి పాప విమోచన కొరకు ఆయనే బలిగా అర్పించబడ్డాడు. ఇదిగో ఈ ప్రవక్తల గ్రంథం ముందు రాయబడి ఉంది. ఈ ప్రవక్తల గ్రంథంలో రాయబడి, చూడండి ఒకసారి యెషయా గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనంలో ఏమేమి రాస్తుంది? యెషయా గ్రంథం 6:9 ఏమని రాయబడి ఉంటుంది? సారీ 9:6 అనుకుంటా. ఎస్. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. దేవుని మాట ఇదిగో గ్రంథంలో ఉంది. యెషయా భక్తుడు రాశాడు. కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వస్తాడని రాశారు. ఈరోజు మనం ఇస్తున్న ఈ బలులు కాదు మన పాపం నుంచి విడిపించేది. ఈరోజు మనం చేస్తున్న ఈ యాగాలు కాదు, ఈ పుణ్యకార్యాలు కాదు మనల్ని పాపం నుంచి విడిపించేది. దేవుడు మనకు అతి సమీపంగా వచ్చాడు, మన వలె జీవించాడు, దావీదు వంశంలో వచ్చాడు, దావీదు కుమారుడిగా పుట్టాడు, ఏ పాపము లేనివాడిగా జీవించాడు. ఆయన పూర్తిగా మానవుడిగా, పూర్తిగా దేవునిగా ఆయన మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన్ని మనలో కొందరు గ్రహించక సిలువ వేశారు, హింసించారు. కానీ ఆయన్ని మరణం బంధించలేదు కనుక ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన తిరిగి లేచాడు. ఎక్కడికి వెళ్ళినా పౌలుకి ఇది ఒక అలవాటుగా మారిపోయింది. అలవాటుగా. అక్కడ చూడండి 4వ వచనం, వారిలో 3వ వచనంలోనే, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనములో నుండి దృష్టాంతములు ఎత్తి విప్పి చెప్పెను.
వారితో 3 విశ్రాంతి దినములు తర్కించెను. 3 విశ్రాంతి దినములు, 3 వారాలు వారితోనే ఉండిపోయాడు. అంటే అప్పట్లో యూదుల యొక్క ఆచారం ఏంటంటే విశ్రాంతి దినం అనగా శనివారం కూడుకోవటం. కూడుకున్న తర్వాత కొందరు మామూలుగా వచ్చి ఆచారబద్ధమైన భక్తి చేసి, ఆచారపూరితమైన ప్రార్థన చేసి వెళ్ళిపోతారు. కొందరు వారికి ఆ హృదయంలో ఆ వాక్యం అర్థం చేసుకోవాలనే తపన కలిగిన వారు అలాగే ఉండిపోతారు. ఎవరైతే ఆ మాటలు బోధించారో ఆయన దగ్గరికి వచ్చి, ఇది నిజమేనా, ఈ మాటలు ఇలాగానే ఉన్నాయా, ఇది ఎక్కడ గ్రంథంలో రాయబడి ఉంది, మీరు ఏది ఆధారంగా చేసుకుని మాట్లాడారు, ఏది ఆధారంగా యేసేపు మరియల యొక్క కుమారుడే దేవుడని ఎలాగ చెప్పగలుగుతున్నారు, ఆయనే మానవుల కొరకు రక్తం చిందించాడు తిరిగి లేచిన ఎలా చెప్పగలుగుతున్నారు మీరు, నిజమేనా, ఎక్కడుందో మీకు చూపించండి, మాకు తెలియచేయండి అన్నప్పుడు అక్కడ కళ్ళు తెరవబడే విధంగా గ్రంథముల నుంచి చూపించాడంట. హల్లెలూయా, అందరూ చెబుదాం హల్లెలూయా. మరి తనకి అలా చెప్పడానికి గల కారణం, అలా దేవుని జ్ఞానం అతనికి రావడానికి గల కారణం ఏంటంటే ఆయన జీవితంలో మంచి అలవాటు ఉంది. ఏంటి మంచి అలవాటు అంటే, ఎక్కడికి వెళ్ళినా మానక సమాజ మందిరంలో ప్రార్థనకి వెళ్ళే అలవాటు. హల్లెలూయా, ప్రార్థన చేసుకునే అలవాటు, ఒక చక్కటి జీవన విధానం జీవించే అలవాటు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మరి నీకు నాకు ఏ అలవాటు ఉంది? ఏ అలవాటు ఉంది? ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం, దావీదు మహారాజుగా ఉన్నాడు, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించాడు. మరి అంత గొప్ప రాజు ఆ విజయాలను సాధించుకుంటూ పాపం మీద విజయం సాధించి, యేసుక్రీస్తుకి దావీదుకి మధ్యలో 14 తరాలు ఉన్నప్పటికీ డైరెక్ట్గా యేసుక్రీస్తుని ఏ విధంగా పిలిచారు? దావీదు కుమారుడు. హల్లెలూయా, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అంటున్నారు. ఒక గుడ్డివాడు ఏమని పిలుస్తున్నాడు యేసుక్రీస్తుని? దావీదు కుమారుడా, నన్ను కరుణించు. మరి దావీదుకి యేసుక్రీస్తుకి 14 తరాల మధ్యలో ఉన్నాయి. అయినప్పటికీ అంత మంచి పేరుని ఎందుకు సంబోధిస్తున్నాడంటే, దావీదు దేవుని హృదయానుసారుడిగా జీవించాడు. ఆమేన్. దావీదు ఒక మంచి హృదయం. చిన్న వయసు నుంచే తల్లి యొక్క పెంపకంలో ప్రార్థనాపరుడుగా ఎదిగాడు. శత్రువుని ఎలాగా జయించాలో తెలుసుకోగలిగాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ 40 దినాలు గొలియాతును చూసి భయపడుతూ వణికిపోతూ యుద్ధానికి వెళ్ళలేక భయపడుతూ ఉంటే, యవనస్తుడైన దావీదు, ఇంచుమించు 16-17 సంవత్సరాలు ఉన్న దావీదు, ఏమాత్రం ఆయుధం లేకుండా గొలియాతు మీదకి వెళ్ళి ఒక్క రాయితో గొలియాతుని చంపేశాడు. ఒక్క రాయితో దిమ్మ తిరిగిపోయేటట్టు కొట్టాడు. తల తిరిగిపోయి నొసట మీద కొట్టే వరకు ముందుకు పడిపోయాడు. వెళ్ళి గొలియాతు యొక్క ఖడ్గాన్ని తీసుకుని గొలియాతు యొక్క తల నరికేశాడు. మరి అంత బలం, అంత ధైర్యం, అంత నమ్మకం దావీదు జీవితంలోకి ఎలా వచ్చింది? దావీదుకు ఒక అలవాటు ఉంది. ఏంటో తెలుసా? రండి బైబిల్లో ఓపెన్ కీర్తన గ్రంథము 55వ దావీదు కీర్తన. బైబిల్ ఉన్నవారు తీద్దాం. 55వ దావీదు కీర్తన 17వ వచనం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించి. చూడండి, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఎప్పుడెప్పుడు? సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము. ఏంటి దావీదు యొక్క విజయానికి రహస్యం? ప్రార్థన. దావీదు యొక్క గొప్ప విశ్వాసానికి రహస్యం ఏంటి? ప్రార్థన. సహోదరుడా, సహోదరి, అలవాటు ఉందా?
ప్రార్థన. ఒకసారి ఈరోజు మనల్ని మన అంతరాత్మని మనం పరిశీలన చేసుకోవాలి. చూడండి, సహజంగా 24 గంటలు 3 భాగాలు, 3 8 24. ఈ 3 భాగాల్లో మరి ఒక భాగానికి మధ్యలో దేవుణ్ణి స్తుతిస్తూ ఆయనకి మొర్ర పెట్టుకుంటే అదొక అలవాటుగా మన జీవితంలో మారాలి. హల్లెలూయా. దావీదుకుంది అలవాటు, మరి నీకు నాకు కూడా అలవాటు రావాలి. పౌలుకు అలవాటు ఉంది, ఆ ప్రార్థనా జీవితం బట్టి సమాజ మందిరంగా కూడుకునే అలవాటు ఉంది. ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడికి వెళ్ళే అలవాటు ఉంది. మరి మన అలవాటు ఏంటి ఈరోజు? మన జీవితంలో అపజయానికి కారణం మనకున్న అలవాట్లే. మన జీవితంలో అవిశ్వాసానికి కారణం మనకున్న అలవాట్లే. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేయగలుగుతున్నావా? ఆచారంగా ఏదో 2 మాటలు చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నావా? అలవాటుగా నీకు మారాలి. ఆకలి అవుతుంది, అన్నం తింటున్నావు. నిద్ర వస్తుంది, నిద్రపోతున్నావు. దాహం అవుతుంది, మంచిలు తాగుతున్నావు. మరి ప్రార్థనకి ఏమనిపిస్తుంది? కష్టం వస్తే ప్రార్థన, సమస్య వస్తే ప్రార్థన, రోగం వస్తే ప్రార్థన. అంటే దేవుని నువ్వు కలుసుకోవాలంటే నీ జీవితంలో కష్టాలు ఉండాలా? దేవుణ్ణి నువ్వు మొరపెట్టాలంటే నీ జీవితంలో ఒక పెద్ద ఆటంకాలు ఉండాలా? ఒక్కసారి ఆలోచించు. ప్రార్థనే మన జీవితానికి అలవాటైతే దావీదు కంటే గొప్పవాళ్ళం మనమే అవుతాం. హల్లెలూయా. నమ్మిన వారందరూ చెప్దాం హల్లెలూయా. మరి నీ అలవాటు ఏంటి ఈరోజు? దావీదు ఈరోజు యేసుక్రీస్తుని గుర్తు చేయటానికి, యేసుక్రీస్తు ఎవరో తెలియచేయటానికి, దావీదు కుమారుడా అని పిలువబడే గొప్ప ఉన్నతమైన స్థానానికి ఎందుకు వెళ్ళాడంటే దావీదు యొక్క విశ్వాస జీవితం. హల్లెలూయా. గొలియాతు అంటాడు దావీదుని చూసి, ఏమిరా నేను కుక్కను అనుకుంటున్నావా, కర్ర తీసుకుని వస్తున్నావు అన్నాడు. ఈరోజు నిన్ను చీల్చిన దేవతలకి బలిగా అర్పిస్తానన్నాడు. ఆ మాటలో ఆ ఆకారాన్ని చూస్తే రాక్షసుని చూసినట్టు పిల్లలు పరిగెత్తాలన్నమాట. అలా ఉంటాడు గొలియాతు. 9.5 అడుగు, నేతగాని ధోని అంత ఆ బరిసె. దాన్ని ఒకడు మోసుకొస్తా ఉంటాడు పక్క నుండి. అలాంటి భయంకరమైన వికారమైన ఆకారం. ఆ వికారమైన ఆకారాన్ని చూస్తేనే భయపడతారు. ఇంకా ఆయన తగిలించుకున్న ఆ కవచాలు కానీ, కత్తిని కానీ, ఇవన్నీ చూస్తే భయం వస్తుంది. కానీ దావీదులో ఆ భయం లేదు. హల్లెలూయా. దావీదులో ఆ బెనుకు లేదు. కారణం దావీదులో దేవుడు ఉన్నాడు. ఆమేన్. దావీదులో దేవుని యందు విశ్వాసం ఉంది. ఎందుకంటే రోజుకు 3 సార్లు దావీదు దేవుణ్ణి కలుసుకుంటున్నాడు కాబట్టి. హల్లెలూయా. దేవుని వాక్కు ద్వారా శక్తిని పొందుకుంటున్నాడు కాబట్టి దావీదుకి ఆ భయం లేదు. మనకి ప్రతి చిన్న విషయానికి భయం. కారణం ఏంటంటే కొన్ని అలవాట్లు మన జీవితంలోకి ఇంకా రాలేదు. ఈ రోజు నుంచి మనం కొన్ని అలవాట్లు నేర్చుకోవాలి. ఆమేన్. దినానికి 3 సార్లు ప్రార్థన. అయ్యో ఎంత సిగ్గుసేటు. మట్టిలో కలిసిపోయి కొద్ది రోజులకి ఎముకలు ఉన్నాయో, శరీరం ఉందో, ఏముందో లేదో, భూమిలో కలిసిపోయి శరీరం కోసం 3 సార్లు పెంచి పోషిస్తున్నాం దీన్ని. అయ్యో, నిత్యం దేవునిలో ఉండాల్సిన గొప్ప ఆత్మ కొరకు నువ్వు నేనేం చేయగలుగుతున్నావు? నీ అలవాట్లు ఏం మార్చుకుంటున్నావు? దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. కొన్ని అలవాట్లు మన జీవితం నుంచి పోట్ల, అవి పోవాలి, మంచి అలవాట్లు రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక ఆయన ఉన్నాడు.
చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకరు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము దానియేలు తెలుసుకున్నప్పుడు ఎక్కడంటే యథాప్రకారముగా, ఎప్పుడు చేసే విధంగా, యథాప్రకారంగా అంటే అలవాటు, ఆయనకి అలవాటు. హల్లెలూయా. అలవాటు ఏందంటే ఇంటి చదవమ్మా. యథాప్రకారము అనుదినము. ఎన్నిసార్లు? 3 సార్లు. ఇందాక చెప్పాం కదా, అలాగా ముమ్మారు. చూడండి, స్పష్టంగా రాశారు. మోకరించి తన ఇంటి పైన గదిలోకి వెళ్ళి కిటికీలు, యెరూషలేము తట్టు ఉన్న కిటికీ వైపు చూసి ఆ కిటికీ 2 రెక్కలు తీసి తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చాను. ఆ రాజ్యంలో ఒక శాసనం వచ్చింది. నేను ఒక స్టాట్యూని, బొమ్మను పెట్టాను. ఎవరైనా ఆరాధించాలంటే ఇక్కడికి వచ్చి దానికి నమస్కారం చేయాలి. ఇదే దేవుడు ఆ రాజ్యం అంతటికి. మీరు మీ సొంతగా ఏదైనా చేశారంటే వారిని మరణదండన, చంపివేస్తాం. అది మరి ఎంత భయంకరమైన శాసనం. ఇంకెవరు చేస్తారులే, మనసులో ప్రార్థన చేసేసుకుందాం ఎక్కడే నుంచుని, దేవుడికి తెలియదా నా హృదయం. హల్లెలూయా. మన ఆత్మీయ స్థితి అంత ఎదిగింది ఈరోజు కదా. ఏడే నుంచుని కళ్ళు తెరిచి ప్రార్థన చేసేస్తాలే, తెలియదా ఆయన దేవునికి? తెలుసండి దేవునికి. క్రమశిక్షణ కూడా మన జీవితంలో ఉంటే చాలా మంచిది. ఆమేన్. క్రమశిక్షణ. స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకు క్రమశిక్షణ చెబుతారు. యూనిఫామ్ వేసుకుని వచ్చారా? బెల్ట్ సరిగా ఉందా? ఎందుకు రా జుట్టు అలా పెంచుతున్నారు? ఎందుకు? భేదాలు ఉండకూడదు ఇక్కడ. అందరూ ఒకే రకంగా ఉండాలి. కులమత భేదం ఉండకూడదు. ధనికుడు పేదవాడనే భేదం ఉండకూడదు. యూనిఫామ్ అనేది లేకపోతే ధనికుడు మంచి వేసుకొస్తాడు, పేదవాడు తక్కువ వేసుకొస్తాడు. వారిలో అభిప్రాయ భేదాలు వస్తాయి, తక్కువ ఎక్కువ భేదాలు వస్తాయి. కాబట్టి అందరూ ఒకే కలర్, ఒకే విధంగా ఉండాలి. ఆ భేదాలు రాకూడదు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, క్రమశిక్షణ మనల్ని మనమే సరిదిద్దుకోవడానికి పనికి వస్తుంది. ఆమేన్. మోకరించగలుగుతున్నావా? మోకాళ్ళు అరిగిపోయిన తర్వాత కూర్చుని ప్రార్థన చేయి. హల్లెలూయా. అరిగిపోవాలని నా ఆశ కాదు మీ మోకాళ్ళు. అలాగా ప్రార్థన చేస్తే మంచిది అన్నాను. యేసుక్రీస్తు కూడా మోకరించి ప్రార్థన చేశాడు. దానియేలు గురించి మనం వింటున్నాం. దానియేలు ఆ దేశంలో ప్రధానమంత్రిగా మారాడు. కానీ ఆ ముందు జీవితం దేవుణ్ణి ఆరాధించడం. కష్టమైన పరిస్థితి వచ్చిన, ప్రార్థన చేస్తే చంపేస్తారా అని తెలిసిన ఉద్యోగంలో నుంచి బయటికి వెళ్ళి విరామ సమయం చూసుకుని యథావిధిగా ప్రతి దినం హల్లెలూయా. అందరం చెబుదాం హల్లెలూయా. ప్రతి దినం 3 సార్లు ఆయన ఇంటి మీద పైన గది దగ్గరికి వెళ్ళి యెరూషలేము తట్టు ఎటువైపు కిటికీ ఉందో ఆ కిటికీ 2 రెక్కలు తీసి, ఎందుకంటే యెరూషలేము దేవుని మందిరము, దేవుని నివాసం అనే నమ్మకం వారికి. అటువైపు చూస్తూ దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేసేవాడంట. సహోదరుడు, ఉన్నదా మనకు అలవాటు? ఉన్నదా? కొన్ని అలవాట్లు మన జీవితంలోకి వస్తే ఈ భూమి మీద మన అంత గొప్ప వాళ్ళకి ఎవరు ఉండరు. హల్లెలూయా. అలవాటు
చేసుకున్నాం. మన అలవాటే అనేక మందిని క్రీస్తు వైపు నడిపిస్తుంది. ప్రార్థన చేసే అలవాటు. ఉదయం లెగంగానే ఒక చక్కటి పల్లవి చరణం పాడుకునే అలవాటు. నువ్వు మంచి అలవాట్లు నేర్చుకుంటే నీ బిడ్డలు మంచి అలవాటు నేర్చుకుంటారు. ఈరోజు పిల్లలు తెలుగు భాష మాట్లాడుతున్నారంటే ఎవరి వల్ల? స్కూల్కి వెళ్ళి నేర్చుకుంటున్నారా? ఇప్పుడు ఎఫ్రత ఎక్కడ నేర్చుకున్నారు చెప్పండి? తల్లిదండ్రులు. పేటర్ చేసి తమిళ వాళ్ళు అయితే తమిళే వచ్చింది, ఇంగ్లీష్ వాళ్ళు అయితే ఇంగ్లీష్, మలయాళం వాళ్ళు అయితే మలయాళం. మదర్ టంగ్ ఏదైతే అది పిల్లలకి. మరి ప్రియ తల్లిదండ్రులారా, మీ బిడ్డలకి ప్రార్థన జీవితాన్ని అలవాటు చేసే పేరెంట్స్గా ఉన్నామా? మనం బూతులు నేర్పిస్తున్నామా? భలే సరదాగా ఉంది కదా, అరే భలే మాట్లాడుతున్నాడు, అమ్మని తిడుతున్నాడు, నవ్వుకుంటున్నావు. రేపు నిన్ను తిడతాడు, రేపు నిన్ను కొడతారండి. ఏది నీ అలవాటు? మార్చుకో. పరిశుద్ధాత్మ దేవుడు నాతో నీతో మార్చుకో. నీ భాష మార్చుకో, నీ వైఖరి మార్చుకో, నీ అలవాట్లు మార్చుకో. క్రీస్తును మహిమపరిచే జీవితం దేవుడే నీకు ఇస్తాడు. ఆమేన్. యేసుక్రీస్తు కూడా మంచి అలవాటు ఉందండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తుకి ఎంత మంచి అలవాట్లు చూడండి. ఆయన ఏం చేసేవాడు? ఆయన పెందలకడ లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయటం, ఏకాంతంగా ప్రార్థన చేసే అలవాటు యేసుక్రీస్తుకి. ఏమన్నా ఆయన దేవుడు కదా, కానీ మానవుడు, సంపూర్ణ మానవుడిగా దేవుని శక్తి కోసం ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అంత గొప్ప వ్యక్తికే నీ కొరకు నా కొరకు మరణాన్ని ఆయన తీసుకున్నాడు కావాలని. అటువంటి గొప్ప ఆయనకే పెందలకడ లేచి వెళ్ళి ప్రార్థన చేసే పరిస్థితి అయితే మరి నీకు నాకు ఎలా ఉండాలండి? మార్చుకుందామా? మన అలవాట్లు మార్చుకోవాలి. హల్లెలూయా. చూడండి, లూకా సువార్తలో కూడా ఉంది. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. లూకా 6:12 వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రంతా గడిపాడంట. హల్లెలూయా. ఆహాహా. కొందరు కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటే ఎన్ని గంటలు అయిపోయిందో కూడా తెలియదు. ఆ అలవాటు చాలా మందికి ఉండిపోయింది. అలవాటు అది, ముచ్చట్లు చెప్పుకునే అలవాటు. ఏమి ప్రయోజనం ఉండదు దానివల్ల. యేసుక్రీస్తు వారు రాత్రి అంతా ప్రార్థనలో గడిపాడంట. హల్లెలూయా. రాత్రి అంతా ఆల్ నైట్ ప్రేయర్. ఎప్పుడైనా చేస్తున్నారా? కుటుంబాలు మర్చిపోయారా ప్రార్థనలో? అది అలవాటుగా చేసుకుందాం. భూమి మీద మనం విజయాన్ని సాధించవచ్చు. ఆ గొప్ప విజయశీలుడి దగ్గరికి వెళ్ళి ఆనందంగా ఆయన ఆరాధించవచ్చు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, 9వ అధ్యాయం 29వ వచనం. అదే లూకా సువార్త 9వ అధ్యాయం 29వ వచనం చదవండి. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లవై దగదగా మెరిచెను. హల్లెలూయా. ప్రార్థన మన జీవితాన్ని ఒక గొప్ప వ్యక్తిగా మార్చివేస్తుంది. మోషే దేవుని కొండ మీదకి వెళ్ళి దేవునితో 40 దినాలు ఉన్నప్పుడు దిగి వస్తే మోషే యొక్క ముఖాన్ని చూడలేకపోయారు. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ కాంతిని చూడలేకపోయారు. ప్రార్థనలో మనకు ఆ శక్తి ఉంటుంది. ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను ప్రార్థనలో అత్యధికంగా నలగాలి అని దేవుడు నాకు తెలియజేస్తుంది. మరి నీకేం తెలియజేస్తుంది ఈరోజు? నీ అలవాటు ఏంటి? ఇక్కడ కొందరైతే ఆ మాటలు విన్నారు, పౌలు అలవాటుగా చేసుకుని అక్కడికి వెళ్ళాడు, సమాజ మందిరంలో యేసే క్రీస్తు అని చెప్పాడు.
కొందరైతే మార్పు చెంది పౌలును వెంబడించారు. హల్లెలూయా. భక్తిపరులుగా మారారు. కొందరైతే యూదులు వ్యతిరేకంగా మారి పని పాటలు లేని వారిని దగ్గర చేసుకుని వారితో కలిసి వీరిని బెదిరించడానికి, ఆటంకపరచడానికి వచ్చారు. ఏ టీంలో నువ్వు ఉన్నావు? ఏ టీంలో నువ్వు ఉన్నావు? ప్రార్థనల్ని ఆటంకపరిచే వారి పక్కన ఉంటున్నావా? మంచి అలవాట్లు చేసుకుని దేవునికి దగ్గరయ్యే జీవితం కలిగి ఉన్నావా? ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం మంచి అలవాట్లుగా ప్రార్థన చేసే అలవాటుని మన జీవితంలోకి తీసుకొచ్చుకుందాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక.